జీవితం చాలా నిస్సారంగా గడుస్తుందనిపించే సమయంలో నా పుట్టినరోజు వచ్చింది. ఆ రోజున ఏదైనా థ్రిల్లింగ్ పని చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. కొన్నేళ్ల క్రితం నేను విన్న డార్క్ వెబ్ గుర్తొచ్చింది. ఎల్ఎస్డి, మెథాపెటమైన్, కోకైన్, హెరాయిన్, ఎండిఎంఏ, డిఎంటీ లాంటి ఎన్నో పదార్థాలు ఆ డార్క్ వెబ్ ద్వారా హోమ్ డెలివరీకి అందుబాటులో ఉన్నాయి. వెంటనే ల్యాప్టాప్ తెరిచి దానికి ఆర్డర్ ఇచ్చేసా. తరంగానే ఓ కుర్రోడు చాలా ఉత్సాహంగా ఓ చీకటి రాజ్యం గురించి చెబుతున్న విషయాలివి. పండ్లు, కూరగాయల్లా ఇప్పుడు కొకైన్, హెరాయిన్ లాంటి పదార్థాలు చాలా సులభంగా ఇంటికే వచ్చేస్తున్నాయి. డెలివరీ ఫుడ్ బాక్స్లో కావాలా లేక బొమ్మల బాక్స్లో కావాలా అని వెబ్సైట్ వాళ్ళు అడిగారు. నేను బొమ్మల బాక్స్ అని చెప్పాను. బాక్స్లో గ్యారంటీ కార్డు, రిసిప్ట్ కూడా ఉన్నాయి. కేవలం డెలివరీ ఎప్పుడు చేయాలో అడుగుతూ ఒక మెయిల్ వచ్చింది. అంతకు మించి ఎవరూ నాకు ఫోన్ చేయలేదు అని తరంగ్ చెప్పాడు. చెప్పిన సమయానికి డోరు కొట్టి డెలివరీ ఇచ్చేశారు. అది వచ్చే వరకు నా డబ్బులు పోయాయని అనుకున్నా, లేదా పోలీసుల నుంచి ఫోన్ వస్తుందేమోనని భయపడ్డా. కానీ ఎప్పుడైతే నా ఆర్డర్ డెలివరీ అయ్యిందో అప్పటి నుంచి మళ్ళీ ఆర్డర్ చేయడం మొదలుపెట్టాం అంటున్నాడు తరంగ్. అసలు డార్క్ వెబ్ అంటే ఏమిటి? అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలకు వేదికగా నిలిచే ఇంటర్నెట్ సేవల్ని డార్క్ వెబ్ అంటారు. మనం రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఇంటర్నెట్ని సర్ఫేస్ వెబ్ అంటారు. మొత్తం ఇంటర్నెట్లో అదో చిన్న భాగం. కానీ పైకి కనిపించని మరో ఇంటర్నెట్ వ్యవస్థని డీప్ వెబ్ అంటారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 90% ఇంటర్నెట్ ఈ రహస్య వ్యవస్థ డీప్ వెబ్ రూపంలోనే పనిచేస్తుంది. డీప్ వెబ్లో ఉండే ప్రతి పేజీని సాధారణ సెర్చ్ ఇంజిన్లు సెర్చ్ చేయలేవు. డార్క్ వెబ్ కూడా ఈ డీప్ వెబ్లో భాగమే. పేరు తెలియకుండా అనేక రహస్య కార్యకలాపాలకు పాల్పడే డార్క్ వెబ్ వెబ్సైట్లు ఈ డీప్ వెబ్లో భాగమే. ఈ డార్క్ వెబ్లో ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో, ఎంతమంది డీలర్లు, కొనుగోలుదారులు ఉన్నారో అంచనా వేయడం కష్టం. డార్క్ వెబ్ పరిధి ఎంతో, అది ఏ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ FBI తొలిసారి సిల్క్ రోడ్ను మూసివేసినప్పుడు డార్క్ వెబ్ టర్నోవర్ $1,200 మిలియన్ దాటిందన్న రిపోర్టు మాత్రం వచ్చిందని పూణే సైబర్ సెల్ DCP సుధీర్ హిరేమత్ అన్నారు. డార్క్ వెబ్ ద్వారా పనిచేసే భారీ డ్రగ్ మార్కెట్లో ఒకదాని పేరు సిల్క్ రోడ్డు. దాన్ని 2013లో FBI అధికారులు మూసేశారు. డార్క్ వెబ్ నిజానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1990లో మొదలైంది. అప్పట్లో అమెరికా ఆర్మీ అధికారులు తమ నిఘా సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా పంచుకునేందుకు ఈ డార్క్ వెబ్ను మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు డార్క్ వెబ్ ద్వారా సైనైడ్, నార్కోటిక్స్ కూడా ఇంటి దగ్గరికే వస్తున్నాయి. డార్క్ వెబ్లో అన్ని తరహా ఆయుధాలు దొరుకుతాయి. కిరాయి హంతకులు కూడా దొరుకుతారు. దేశంలో ఎక్కువగా డ్రగ్స్, చైల్డ్ పోర్న్, పైరసీ లాంటి వాటి కోసం దీన్ని వాడుతున్నారని DCP సుధీర్ అన్నారు. స్థానిక చట్టాలు, పోలీసుల్లో అవగాహన ఏ మేరకు ఉంది వంటి అంశాల ఆధారంగా ఈ డార్క్ వెబ్ ఒక్కో దేశంలో ఒక్కో స్థాయిలో విస్తరించింది. ఫేక్ పాస్పోర్ట్లు, లైసెన్సులు, ఇతర ID ప్రూఫ్ల కోసం కూడా దీన్ని వాడుతున్నారు. ఎలాంటి డేటానైనా హ్యాక్ చేయగలిగే హ్యాకర్లు కూడా డార్క్ వెబ్లో అందుబాటులో ఉంటారు. కొన్ని టెర్రరిస్టు సంస్థలు కూడా డార్క్ వెబ్ సాయంతో నిధులు సేకరిస్తాయని చెబుతారు. డార్క్ వెబ్ను ఉపయోగించడానికి ప్రత్యేక బ్రౌజర్లు ఉంటాయి. అవి చాలా కట్టుదిట్టంగా పనిచేస్తాయి. సాధారణ ఇంటర్నెట్లో చేసే అన్ని పనులను ట్రాక్ చేయొచ్చు. కానీ డార్క్ వెబ్పై నిఘా పెట్టడం చాలా కష్టం. డార్క్ వెబ్ కూడా ఇంటర్నెట్తోనే పనిచేసిన కొన్ని సాఫ్ట్వేర్ల సాయంతో యూజర్స్ తమ IP అడ్రస్లను దాచిపెడతారు. దాంతో యూజర్స్ని గుర్తించడం కుదరదు. అందుకే పోలీసులకు కూడా ఈ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఫలితంగా డార్క్ వెబ్ నేరస్తుల అడ్డాగా తయారవుతోంది అని DCP సుధీర్ అన్నారు. డార్క్ వెబ్ కార్యకలాపాలు చట్ట విరుద్ధమైనవే అయినా అందులోని అన్ని లావాదేవీలు సాధారణ డిజిటల్ మార్కెట్లోనే జరుగుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల్లా అక్కడ కూడా వ్యాపారాలు కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ సాయంతో పేమెంట్ జరుగుతుంది. క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడం కూడా కష్టం కావడంతో ఎక్కువగా వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే ఉపయోగిస్తున్నారు. యువతకు ఈ డార్క్ వెబ్ ఎందుకంత ఆసక్తి? అధికారికంగా ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారని అంచనా. డార్క్ వెబ్ ద్వారా రిస్క్ తక్కువ, సౌకర్యం ఎక్కువగా ఉండడంతో సమాచారం సీక్రెట్గా ఉంటుందనే ఉద్దేశంతో యువత ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు కేంద్రంగా కూడా డార్క్ వెబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. స్లమ్స్లో కూడా అవి దొరుకుతాయి. రిక్షా వాళ్ళు కూడా వాటిని నేరుగా ఇంటికి చేరుస్తారు. పాన్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే డార్క్ వెబ్ని వాడటం సులువు అని అంటాడు తరంగ్. గతంలో డ్రగ్స్ అమ్మకాలకు సిల్క్ రోడ్డు ప్రధాన కేంద్రంగా ఉండేది. 2013లో దాన్ని మూసేశాక తిరిగి వెలుగులోకి వచ్చే ప్రయత్నం జరిగిన FBI దాన్ని మళ్ళీ అడ్డుకుంది. గత జూలైలో డార్క్ వెబ్లోని హన్సా, ఎల్ఫబే అనే మరో 2 పెద్ద మార్కెట్లను మూసేసినట్లు డచ్ నేషనల్ పోలీస్, FBI, DEA సంస్థలు ప్రకటించాయి.
కానీ ఇలాంటి చర్యల వల్ల పెద్దగా ఫలితాలు రావట్లేదు. ఇది పైరసీ, పోర్న్ వెబ్సైట్లను బ్యాన్ చేయడం లాంటిదే. 10 వెబ్సైట్లను తొలగిస్తే 20 కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. ఉదాహరణకు ప్రస్తుతం సిల్క్ రోడ్డు 3rd ఎడిషన్ రాబోతున్నట్లు సమాచారం అందుతుందని డీసీపీ సుధీర్ అంటున్నారు. కొందరు ఏజెంట్ల సాయంతో విదేశీ సంస్థలు డార్క్ వెబ్ సమాచారాన్ని సేకరిస్తాయి. డార్క్ వెబ్లో ఎన్నో ఏళ్ల పాటు చిన్నపిల్లలకు ఎరవేసి లైంగిక దోపిడీ, అత్యాచారాలకు పాల్పడినందుకు మాథ్యూ ఫోల్డర్ అనే వ్యక్తి 32 ఏళ్లు జైలు శిక్షకు గురయ్యాడు. FBI, US హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యూరోపోల్ లాంటి కొన్ని సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ దేశాల సాయంతో మాథ్యూను బ్రిటన్ పట్టుకుంది. అసలు భారతీయ పోలీసులు ఈ డార్క్ వెబ్ గురించి ఏం చేస్తున్నారు? దేశంలో డార్క్ వెబ్ను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేదు. చట్టంలో సరైన వెసులుబాట్లు లేకపోవడంతో డార్క్ వెబ్ నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు కాస్త కష్టమవుతుంది. CRCP, IT చట్టాలే ఆ నేరాలకు వర్తిస్తాయి అని ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ నిపుణుడు సుక్తి చతుర్వేది చెబుతున్నాడు. డార్క్ వెబ్ సంస్థలు చాలా వేగంగా తమ కోడ్స్ను మార్చుకుంటాయి, టెక్నాలజీను అప్గ్రేడ్ చేసుకుంటాయి. అందుకే కేవలం పోలీసులే వాళ్ళను వేటాడటం కష్టం. తల్లిదండ్రులు, సమాజం కూడా ఆ ప్రయత్నంలో భాగం కావాలి. నిజానికి చాలా క్రైమ్ ఇళ్లలోనే జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల వ్యవహార శైలిలో తేడాలను గమనిస్తుండాలి అంటారు చతుర్వేది. టెక్నాలజీలో మేం కాస్త వెనకబడిన మాట వాస్తవమే. అందుకే కొన్ని ఏజెన్సీల సాయం తీసుకుంటాం, మానవ మేధస్సును నమ్ముకుంటాం అని డీసీపీ సుధీర్ అన్నారు. ఇంకెవరు ఈ డార్క్ వెబ్ని వాడుతున్నారంటే అమెరికాలోని నిఘా సంస్థలు కొందరు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ ద్వారా సేకరిస్తున్నాయి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే కూడా సమాచార సేకరణ కోసం డార్క్ వెబ్ సాయం పొందుతున్నాడు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లోని కొందరు వ్యక్తులు తమ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి డార్క్ వెబ్ను ఉపయోగిస్తున్నారు. ఈ డార్క్ వెబ్ ద్వారా ఎక్కువగా చెడిపోవడం తప్ప మరేమీ లేదు. ఈ వీడియో ఎందుకు చేశానంటే ఈ డార్క్ వెబ్ అంటే ఏమిటో తెలుసుకుంటారని చేశాను. డార్క్ వెబ్ ద్వారా తలెత్తే ప్రమాదాల గురించి తెలిస్తే ప్రజలు తమను తాము దాని నుంచి కాపాడుకునే వీలు దొరుకుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని చేశాను. సో ఈ డార్క్ వెబ్ జోలికి పోకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.